శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాతరే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 25 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి 8:33 వరకు ఉంది. తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. అనురాధ నక్షత్రం ఉదయం 7:07 వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఉదయం 7:07 పని మీద బయటకు వెళితే మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఉదయం 7:07 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. శనివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:07 తర్వాత 12 రాశుల వాళ్ళు బయటికి వెళితే మీ పనులు ఏదో ఒక దుఃఖం వస్తుంది, ఆటంకాలు వస్తాయి, బాధ కలుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు ముసల యోగం ఉన్న దుఃఖం ఉండదు, పనులు పూర్తవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అనురాధ నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మకరంలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం ఉదయం 7:07 వరకు ఉంది. ఈ అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఉదయం 7:07 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవడానికి, వాళ్ళతో ముఖ్యమైన విషయాలు చర్చించడానికి బలం ఉంది. అలాగే ఎదుటి వాళ్ళతో మన వైపు న్యాయం ఉంటే గొడవ పడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 7:07 తర్వాత జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాల కోసం, ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంధుమిత్రుల సమాగమములు ఏర్పడతాయి. అంటే బంధువులతో, మిత్రులతో కలిసి మేషరాశి వాళ్ళు ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాహన సౌఖ్యం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నిస్తే అవి ఖచ్చితంగా కొనుక్కునే యోగం అనేది వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. దానికోసం అవసరమైన ధనాన్ని సేకరించుకోగలుగుతారు. వాహన యోగం బ్రహ్మాండంగా ఉంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. కోర్టు పరంగా సానుకూల పరిస్థితులు వస్తాయి. శత్రుబాధల నుంచి బయటపడగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లి వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. తల్లితరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే తల్లిగారి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా ప్రతి పనిలో కూడా సంతోషం అనేది కర్కాటక రాశి వాళ్ళకు ఉంటుంది. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి, అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా సింహరాశి వాళ్ళు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకోవటం, దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణం చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే శరీర సౌఖ్యం అనేది కన్యారాశి వాళ్ళకి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ద్వితీయంలో చంద్రుడు చాలా శుభుడు కాబట్టి అనుకూలతలు ప్రారంభమవుతాయి. ఆర్థిక రంగం అనుకూలత, ఆరోగ్యపరంగా బాగుంటుంది.
కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ద్వితీయంలో చంద్రుడు తులారాశి వాళ్ళకి ఈరోజు సంపూర్ణంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే చాలా మంచిది. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వాళ్ళకి బాగుంది. కొత్తగా పెట్టిన వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది, వ్యక్తులతో సఖ్యత పెరుగుతుంది. వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవలు వృశ్చిక రాశి వాళ్ళు తగ్గింపజేసుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాల్లో కష్టాలు అన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది, కార్యజయం లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము కలుగుతాయి. శత్రు నాశనం కలుగుతుంది. శత్రువులను నశింపజేయడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా అలాగే మకర రాశి వాళ్ళకి మంత్రసిద్ధి కలిగే సూచనలు ఉన్నాయి. ఎవరైనా గురువు దగ్గర మంత్రం స్వీకరిస్తే ఆ మంత్రానికి సిద్ధి పొందే యోగం కూడా ఈరోజు మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మేనమామ పరంగా మాత్రం ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోగలుగుతారు. మేనమామలతో, బంధువులతో సఖ్యత పెంచుకోవటానికి ఈరోజు కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులు అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే షట్తిల ఏకాదశి. ఈ షట్తిల ఏకాదశి సందర్భంగా విష్ణు మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఆ విష్ణు మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే విష్ణవే. ఇది విష్ణు మంత్రం. ఓం నమో భగవతే విష్ణవే. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం, స్టీలు సామాన్ల వ్యాపారం, మినుముల వ్యాపారం, ఇటుక కలప వ్యాపారం, యంత్ర పరికరాల వ్యాపారం ఇలాంటివి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే పాత ఇనుము వ్యాపారం ప్రారంభించుకోవటానికి కూడా శనిహోర మంచిది. అదేవిధంగా సేవకా వృత్తుల్లోకి ప్రవేశించడానికి, ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, లేదా మీ దగ్గర ఎవరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళు వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.